ప్రేక్షకులకి కో ప్యానలిస్టులకి ఇప్పుడు ఈరోజు ఈ చర్చ ప్రజల లోపల ఉన్న చర్చ మీరు అద్భుతమైన చర్చ పెట్టినరు. ఇది ప్రజలకు కావాల్సిన చర్చ. ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈరోజు గ్రామ సభలు పెట్టింది, ప్రజలు ఏ ఉద్దేశంతో ఆ గ్రామ సభలకు వస్తున్నారు. జనరల్గా సంవత్సర కాలం పూర్తయిపోతే ఏదన్నా మాకు ఫలాలు అందుతాయేమో, ఆ ఫలాలను అందుకోవడం కోసం చెక్కులు పంపినో లేకుంటే కొత్త కార్డుల పంపినో లేకుంటే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరుగుతుంది, దాన్ని అందుకోవడం కోసం రావాలి ఈ కాలం లోపల. కానీ వీరెవ్వరు ఇప్పుడు మళ్ళా ప్రాథమికంగా మొదలుపెట్టారు. అవి కూడా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలి, మేము లిస్టు ప్రచురిస్తామని చెప్తా ఉన్నారు. ఒక వైపేమో మీరు దరఖాస్తు చేసుకోండి, మేము లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది అని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక ఎక్కడ జరగాలి? గ్రామ సభలో పెట్టినరు, గ్రామ సభలో జరగాలి. లేదనుకుంటే గ్రామ సభల్లో మీరు ఎంపిక చేసిన లబ్ధిదారుల లిస్టును పబ్లిష్ చేయండి, లేదనుకుంటే ఆ రచ్చకట్ట దగ్గర పబ్లిష్ చేయండి. అది కాకుండా ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చెప్తా ఉన్నారు, కలెక్టర్లకు మేము ఆదేశాలు ఇచ్చినాము, ఎక్కడ కూడా ఈ లిస్టు బయటికి రాదు, మన క్యాంప్ ఆఫీసులలో కూర్చొని మేము లిస్టు తయారు చేస్తాము, రివ్యూ చేస్తాము, ఎవరికి మనం ఇవ్వాలనుకుంటున్నామో మన కార్యకర్తలకే ఇస్తాము, ఎవరికంటే వాళ్ళకి ఇయ్యమని చెప్పి బాజాప్తా చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడిన వీడియోలు మొత్తం వైరల్ అవుతా ఉన్నాయి, మంత్రులు ఆదేశాలు ఇచ్చిన విషయాలు బయటకు వస్తా ఉన్నాయి, కలెక్టర్లకు చెప్పినాం, డిపిఓలకు చెప్పినాం, అడిషనల్ కలెక్టర్లకు చెప్పినాం అని చెప్పి బాటంగా చెప్తా ఉన్నారు. అటువంటిప్పుడు ఇంకా ఈ ప్రాసనం ఎందుకండి? గ్రామ సభ ఎందుకు? క్యాంప్ ఆఫీసులు కట్టుకున్నారు కదా, దాంట్లో కూర్చొని చేసుకోండి. మీ కాంగ్రెస్ కార్యకర్తల కోసమే ఈ రేషన్ కార్డు ఈ ప్రాసనం అయితే గ్రామ సభలు ఎందుకు? ఆ గ్రామ సభల్లో అల్లాడుతా ఉన్నారు ప్రజలు. ఇబ్బందికరమైన పరిస్థితులను క్రియేట్ చేసి ఈ ప్రభుత్వం ఏమనుకుంటా ఉంది. ఇంకొక విషయం, రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొని, అంటే మీరు మా వైపు ఉంటేనే, మా కార్యకర్తలుగా ఉంటేనే మీకు ఈ లబ్ధి చేకూరుతుంది, అదర్వైజ్ మేము ఇవ్వము. మా ఎమ్మెల్యేలను అడగండి, లేదనుకుంటే మా కార్యకర్తలను అడగండి, అక్కడ మా లీడర్లను అడగండి, వాళ్ళు ఎంబడి ఉన్న వాళ్ళకి ఈ కార్యక్రమాలు అందుతాయని చెప్పకనే చెప్తా ఉన్నారు. అట్టర్ ఫ్లాప్. 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మిత్రుడు చెప్తా ఉన్నాడు 6,40,000 కార్డులు ఇచ్చినామని చెప్తా ఉన్నాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాట్ ఎట్ ఆల్ రేషన్ కార్డ్స్, అవి ఆహార భద్రతా కార్డ్స్, రేషన్ కార్డ్స్ కాదు మీరు ఇచ్చింది. ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇస్తే ఈ సమస్య ఉండదు. 11 సంవత్సరాలు అయింది. సర్వేలు చేశారు, అన్ని జరిగినాయండి. వాళ్ళు చేసిండ్రు సర్వేలు, వీళ్ళు చేసిండ్రు. ఈ సర్వేలతోటి కాలయాపన చేస్తా ఉన్నారు. సామాన్యులకు ఒరిగిందేం లేదు. ఇప్పటిదాకా రైతు భరోసా గురించి ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉందండి? 100 రోజుల లోపల మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. సంవత్సరం పడుతుందా? రైతుకున్న భూమి ఎంత? చేసినటువంటి ఆర్థిక అవకతవకలు, అప్పుల వల్ల ఈ దుస్థితి వచ్చింది. మేము అప్పుడు వాళ్ళు జీవోలు అవి దాసేశారని చెప్పండి. ప్రజల ముందరకు వచ్చి గదే చెప్పండి. ఇవాళ కిరణ్ గారు గొప్ప మనసు చేసుకొని చెప్తా ఉన్నారు కదా, మంత్రులని ముఖ్యమంత్రిని వచ్చి ప్రజల ముందుకు వచ్చి చెంపలేసుకోమని చెప్పండి, క్షమించమని వేడుకోమని చెప్పండి. రైతు బంధు ఇచ్చిండ్రు, ఒక్కసారి ఇచ్చిండ్రు. 3 రైతు బంధులు రైతు భరోసాలు ఎగ్గొట్టిర్రు. అప్పుడు ఇచ్చినవి కూడా 10,000 రూపాయలు, కేవలం 10,000 రూపాయలు ఇచ్చారు. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు 12,000 ఇస్తామని చెప్పి. ఎవరికి ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, అది కాలానికి వదిలేసిర్రు. ఇది దుస్థితి ఈ రోజు తెలంగాణలో నెలకొన్నది. ఏమన్నంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తెలియదా? ఆర్థిక పరిస్థితి మీ దగ్గర ఇంత పెద్ద మేధావులు ఉన్నారు, మీ దగ్గర ఇంత పెద్ద మేధావులు ఉన్నారు, థింక్ ట్యాంకులు ఉన్నారు, మొత్తం మేము స్టడీ చేసినామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మేము అన్ని ఆలోచన చేసి చెప్పినామని చెప్పారు. రాహుల్ గాంధీ గారిని తోలుకొచ్చారు, సోనియా గాంధీ గారిని తోలుకొచ్చారు, ప్రియాంక గాంధీ గారిని తోలుకొచ్చారు. ఒక్కొక్క డిక్లరేషన్ ఇచ్చారు, ప్రజల లోపల ఆశలు రేకెత్తించారు. ఆ ప్రభుత్వం విధ్వంసం చేసిపోతే ఈ ప్రభుత్వం కాల్చి మాడి మసి చేస్తా ఉంది. మిమ్మల్ని భుజాలకెత్తుకున్నది ఎందుకు? మమ్మల్ని తొక్కమని సామాన్య ప్రజలు ఆ ప్రభుత్వం తప్పు చేసింది, అందుకనే మీకు అవకాశం ఇస్తే మీరు ఏం చేస్తా ఉన్నారు? అసలు ఇప్పుడు జరిగిందంటారు. ఇప్పుడు వీళ్ళంటే 10 ఏళ్ళు ఉన్నారు, వీళ్ళు వచ్చారు, మీ వల్లంటే మీ వల్లని అంటున్నారు. లోపం ఎక్కడ? అధికారుల లోపమా, లేకపోతే నిర్వహణ లోపమా, లేదా రాజకీయంగా టర్న్ అవుతోందా ఇది? చంద్రిక గారు, ఈ ప్రభుత్వానికి ఒక విధానం అంటూ లేదు. ఆ విధానం ఒక ఎజెండా తయారు చేసుకుని ఆ విధానం ద్వారా ముందుకు పోతే ఏమన్నా అవకాశం ఉంటది. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పిండు, ప్రజలకి అడ్డగోలు వాగ్దానాలు ఇస్తామో అవి ఇస్తేనే ప్రజలు నమ్ముతారు, మాకు ఓట్లు ఇస్తారు, అందలాలు ఎక్కిస్తారు అని చెప్పి ఎన్నికల కంటే ముందుగా